నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. చిన్నపిల్లోడైతే ఏదో అనుకోవచ్చు. ఆయనకు 74 ఏళ్ల వయసు, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం ఆయనకుంది. కానీ ఆయన మాట తీరు చూస్తే ఏమీ మాట్లాడలేని పరిస్థితి. పదవి కోసం, పవర్ కోసం ఆయన తన ప్రత్యర్థులపై దిగజారుడు మాటలతో రెచ్చగొడుతున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న ఆరోపణలకు ప్రత్యర్థి వైసీపీ కౌంటర్ ఇవ్వడంతో బాబుకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువై ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కాని స్థితిలో ఉన్నారని ప్రజలు అంటున్నారు. వైసీపీ మేనిఫెస్టోను చించి తన ఆక్రోశాన్ని బయటపెట్టుకున్నారు. అసలు చంద్రబాబు భాష చూస్తే ప్రతి ఒక్కరికి ఈయన చంద్రబాబేనా అంటున్నారు. ఈ వయసులో కూడా అలా మాట్లాడటం ఏంటని జనమే తిడుతున్నారు. సహనం కోల్పోయి ప్రత్యర్థులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వైసీపీ తమపై దాడి చేస్తే దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. అంతేకాకుండా వైసీపీ తన మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా భావిస్తోంటే దానిని చంద్రబాబు అవహేళన చేస్తూ చించడం వైసీపీలో ఆవేశాన్ని రేపుతోంది. ఎన్నికల్లో ఓడిపోతాననే భయంతోనే బాబు ఫ్రస్ట్రేట్ అవుతున్నారని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ చంద్రబాబును విమర్శించడంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన 400 హామీల మేనిఫెస్టోను ప్రజలకు చూపించారే కానీ దానిని అవమానించే విధంగా ప్రవర్తించలేదు. కానీ చంద్రబాబు మాత్రం పబ్లిక్లోనే వైసీపీ మేనిఫెస్టోను చించి తనలో రగిలిపోతున్న ప్రతీకార కాంక్షను బయటపెట్టుకున్నారు. Please subscribe Dot News.